మన జీవితంలో ఊహించనివి జరిగినప్పుడు గాడ్ ఈజ్ దేర్ టు ప్రొవైడ్ వాట్ యు నీడ్. మన జీవితంలో ఒక్కొక్కసారి అకస్మాత్తుగా జరిగిపోద్దండి. అమ్మో ఎలా ఈ పరిస్థితులకి నా అవసరతలు ఎవరు తీరుస్తారు? గుర్తుపెట్టుకోండి, అబ్రహాము తన కుమారుడికి చెప్పిన మాట, దేవుడే చూసుకొనును. ఎందుకు తెలుసా? మీరు దేవుని సంబంధులు కాబట్టి. జీవితము కష్టతరమైనప్పుడు గాడ్ ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. దేవుడు జాగ్రత్త తీసుకోవడానికి. అవును, జీవితము పెనుభారమైనప్పుడు, మనకు సవాళ్ళు ఎదురవుతున్నప్పుడు గాడ్ ఈజ్ దేర్ టు సస్టైన్ యూ, టు మీట్ ఆల్ యువర్ నీడ్స్. దేవుడు అక్కడ ఉన్నాడు నిన్ను భరించడానికి. అదే చెప్తున్నాడు ఇక్కడ, రిచెస్ ఇన్ గ్లోరీ, మహిమలో తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును అనే మాట వింటున్నారా? కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే ఏమిటో తెలుసా? దేవుడు మనలను ఒట్టి చేతులతో పంపించడు. మీ ప్రతి అవసరతను ఆయన ఎరిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గరికి అవసరాలతో వచ్చిన ఏ ఒక్క వ్యక్తి అయినా సరే అవసరాలు తీర్చకుండా పంపబడలేదు అని గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? చూడండి, మన దేవుడు అంట 81వ కీర్తన 16వ వచనంలో, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచేదను. 81వ కీర్తన 16వ వచనం. వింటున్నారా? ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా, వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అరణ్యంలో? 40 ఏళ్ళు. ఎంతమంది? 20 లక్షల మంది. ఎన్నిసార్లు తినాలి మన లెక్కలో? ఉదయం ఒకసారా, మధ్యాహ్నం ఒకసారా? రైట్. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఉదయం ఎంత కావాలి, మధ్యాహ్నం ఎంత కావాలి, సాయంత్రం ఎంత కావాలి? 20 లక్షల మందికి వాటర్ ఎంత కావాలి? 20 లక్షల మందిని పైన క్లోజ్ చేయడానికి మేఘము ఎంత దూరం విస్తరించాలి? అంతమందికి ఎన్ని వోల్ట్స్ లైట్లు కావాలి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎంత వాటర్ కావాలి మీరు ఆలోచించండి. పైగా తెలుసా, వారు వెళ్తున్న అరణ్యం షూర్ అరణ్యం అన్నారే, అసలు ఎంత భయానకమో తెలుసా అండి. అసలు ఆ దారిలో వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రూట్ ఉంటుంది అక్కడ. తెలుసా, నేను అక్కడ నన్ను తీసుకెళ్ళిన బ్రదర్స్ అన్నారు, డాక్టర్ గారు ఇదే షూర్ అరణ్యం, ఇంకా ముందుకెళ్తే వాళ్ళు మారా అని ఉంటుంది కదా, ఇదే రూట్ అంటే నేను అక్కడ కారు ఆపమన్నాను. ఆయన అన్నారు, ఇక్కడ కారు కానీ ఆపామా మీరు బయటికి వెళ్ళి లోనకి వెళ్ళొచ్చే లోపు మాడి మగ్గిపోతారన్నారు. అంత వేడి ఆ ప్రాంతం. నేను అయినా ఆపమని దిగానండి. దిగి అసలు తెలుసా, మీరు నల్లగైపోతాం, అంత వేడి. నేనేంటంటే ఏ ఊరు వెళ్ళినా రాళ్ళు తెచ్చుకుంటారు, 2 రాళ్ళు. అది నాకు అలవాటు, రాళ్ళు తెద్దామని. తెలుసా, నేను బయటికి వెళ్ళి రాళ్ళు, అసలే అంత రాతి ప్రాంతమే, తవ్వుతుంటే రాతి ప్రాంతం అండి అది, అంత వేడి. కానీ ఆ వేడిలో ఎవడన్నా ఎండదెబ్బ కూడా చచ్చిపోయాడా? గాడ్ విల్ ప్రొవైడ్. చూసారా, నాకు దప్పిక అవుతుంది అని ఎవరన్నా కంప్లైంట్ చేశారా? నో. పగలు మేఘస్తంభం, రాత్రి అది పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమే లేకపోతే వాళ్ళు ఎవరు బతకరు. అంత వేడండి ఆ ప్రాంతం. దేవుడు వాళ్ళని కనుపాప వల్లే కాపాడాడు. విచిత్రం అంటే తెలుసా, నిర్గమకాండం 2వ కాండం 2వ అధ్యాయం. దేవుడు ఎలా మన అవసరతలు తీరుస్తాడో మనం నేర్చుకోవాలి. 2వ కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది చూసారు అక్కడ? చూడండి, 2వ కాండం 2:7, మీ చేతుల పనులన్నిట్లోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో అండర్లైన్, నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. ఆ కింద చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ, వెరీ గుడ్, తక్కువ కాదు. ఈ 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించలేదా అంటున్నాడు. ఈ 40 సంవత్సరాలు నువ్వు దేవునికి తెలుసు,
అద్భుతం ఏంటో తెలుసా? నీకు చూడండి, ఆయన ఎరుగును, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. 40 ఏళ్ళు వారు ఎవరైనా పంటలు పండించారా? పనికి వెళ్ళారా? లేదే. దేవుడు పోషించలేదా వాళ్ళని? పోషించాడు, వాళ్ళని కాపాడాడు, భద్రపరిచాడు, సంరక్షించాడు. వారి నుండి మేఘమునైనను వారి నుండి అగ్ని స్తంభమునైనను ఆయన తొలగించలేదు అని రాయబడ్డారు. అద్భుతం కదా? ఆయన ఎవరంటే అవసరతలు తీర్చే దేవుడు. వాళ్ళ అవసరతలు తీర్చాడు. వారిని వెంబడించింది ఆ బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ ఆగిపోయిందా? వాళ్ళని వెంబడించిందా? ఆ బండ ఎవరండి? క్రీస్తే. అంటే క్రీస్తు వారిని వెంబడించాడు. ఎందుకు తెలుసా? టు ప్రొవైడ్, టు మీట్ దెయిర్ నీడ్స్, వాళ్ళ అవసరతలు తీర్చడానికి. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన ఐశ్వర్యవంతుడు. మీరు ధైర్యంగా ఉండొచ్చు. రేపటి గురించి మీకు చింత లేదు, మీ భవిష్యత్తు గురించి చింత లేదు, మీ ఇంటిని గురించి చింత లేదు, మీ బిడ్డల భవిష్యత్తు గురించి చింత లేదు. ఎక్కడో సుదీర్ఘ దూరంలో ఉన్న భవిష్యత్తు గురించి మీరు చింతపడాల్సిన అవసరం, ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి.